ఫుట్బాల్ ప్రపంచ కప్ లో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. ఆఫ్రికా వీరులు ది ఎలిఫెంట్స్ వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ గుండాన్ని దాటేశారు. ఫుట్బాల్ వరల్డ్ కప్ లో ఫస్ట్ టైం నాకౌట్ దశకు చేరుకొని రికార్డు సృష్టించింది ఐవరీ కోస్ట్. నికోలస్ పెపే 2 గోల్స్ కొట్టడంతో ఐవరీ కోస్ట్ 2-0తో కురసావుపై గ్రాండ్ విక్టరీ సాధించింది. కురసావుపై మ్యాచ్ లో ఫస్ట్ నుంచి ఐవరీ కోస్ట్ ఎదురుదాడికి దిగింది. మ్యాచ్ 7వ నిమిషంలోనే పేపే గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఇక సెకండ్ హాఫ్ లోనూ ఐవరీ కోస్ట్ జోరు తగ్గలేదు. 64వ నిమిషంలో ఇబ్రహీం సంఘారే అందించిన పాస్ ను నికోలస్ పేపే అద్భుతమైన కిక్ తో 2వ గోల్ నమోదు చేశాడు. పేపే క్లాసిక్ బ్రేస్ తో ఐవరీ కోస్ట్ 2-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ విక్టరీతో గ్రూప్ ఈలో 2 విజయాలు నమోదు చేసుకుంది ఐవరీ కోస్ట్. మొత్తం 6 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి సగర్వంగా రౌండ్ ఆఫ్ 32కు క్వాలిఫై అయింది. గత 3 వరల్డ్ కప్లలో గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమించిన ఐవరీ కోస్ట్ కు ఇది అత్యంత విలువైన విక్టరీ. ఫుట్బాల్ ప్రపంచ కప్ లో సరికొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. ఆఫ్రికా వీరులు ది ఎలిఫెంట్స్ వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ గుండాన్ని దాటేశారు. ఫుట్బాల్ వరల్డ్ కప్ లో ఫస్ట్ టైం నాకౌట్ దశకు చేరుకుని రికార్డు సృష్టించింది ఐవరీ కోస్ట్. నికోలస్ పేపే 2 గోల్స్ కొట్టడంతో ఐవరీ కోస్ట్ 2-0తో కురసావుపై గ్రాండ్ విక్టరీ సాధించింది. కురసావుపై మ్యాచ్ లో ఫస్ట్ నుంచి ఐవరీ కోస్ట్ ఎదురుదాడికి దిగింది. మ్యాచ్ 7వ నిమిషంలోనే పేపే గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఇక సెకండ్ హాఫ్ లోనూ ఐవరీ కోస్ట్ జోరు తగ్గలేదు. 64వ నిమిషంలో ఇబ్రహీం సంఘారే మ్యాచ్ ని పరుగులు పెట్టించాడు. ఈ విక్టరీతో గ్రూప్ ఈలో 2 విజయాలు నమోదు చేసుకుంది ఐవరీ కోస్ట్. మొత్తం 6 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి సగర్వంగా రౌండ్ ఆఫ్ 32కు క్వాలిఫై అయింది. గత 3 వరల్డ్ కప్లలో గ్రూప్ స్టేజ్ లోనే నిష్క్రమించిన ఐవరీ కోస్ట్ కు ఇది అత్యంత విలువైన విక్టరీ.